కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 73వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చాలండి. ఇక్కడ భక్తుడైన ఆసాపు చెప్తున్న మాటలు ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుని దయను మనం పొందుకునేవారుగా ఉండాలి. ఆమేన్. బైబిల్లో రాయబడిన మాట ఏంటి అంటే, సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండేను. ఆమేన్. ఏమయ్యాడట? దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండేను. మన జీవితంలో కూడా అలాగున దేవుని దయ మనుషుల దయను మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. ఆమేన్. మరి దేవుడు ఎవరి మీద దయ చూపుతాడు? ఎవరి ఎడల ఆయన దయాళుడై ఉంటాడు? ఎవరి ఎడల ఆయన దయాళుడై ఉంటాడు? దేవుడు ఒక వ్యక్తి పైన దయ చూపితే, ఒక కుటుంబం మీద దేవుడు దయ చూపితే, ఒక సంఘం పట్ల దేవుడు దయ చూపితే జరిగే కార్యాలేంటి? ఇక్కడ ఆసాపు భక్తుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు దయచూపునుగాక, దయాళుడై మనల్ని దీవించునుగాక. ఈ రోజున ప్రతి ఒక్కరూ దేవుని దయను సంపాదించుకోవాలని, ఎవరి దయను? దేవుని దయను సంపాదించుకోవాలని, మనుషులను దయను సంపాదించుకోవాలని ఎంతగానో ప్రయాసపడతారు. దేవుడు మనపైన దయ చూపితే నిశ్చయంగా మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? దీవెనకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? దీవెనకరంగా ఉంటాయి. దీవెనకరంగా ఉంటాయి. మరి మన జీవితాల్లో దేవుని దయను సంపాదించుకోవటానికి మనం చేయవలసిన పనులేంటి? ఇక్కడ ఆసాపు చెప్పాడు, ఇశ్రాయేలీయుల ఎడల. ఎవరి ఎడల? ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు దయాళుడై ఉన్నాడు. నీ మీద దేవుడు జాలి చూపాలన్నా, దయ చూపాలన్నా, కనికరాన్ని చూపాలంట. కనికరాన్ని చూపి నీ స్థితిగతులను దేవుడు మార్చాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నీవు దేవుని దయను పొందుకునేవాడగా ఉండాలి.
ఎవరి దయను పొందుకోవాలి? దేవుని దయను పొందుకోవాలి. దేవుని దయను పొందుకోవాలంటే ఎవరి ఎడల ఆయన దయను చూపుతాడు అంటే ఇశ్రాయేలీయుల ఎడల. మొదటిది చెప్పండి. ఇశ్రాయేలీయులు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? పోరాడి గెలిచినవాడు. ఆమేన్. ఎవరండి? పోరాడి గెలిచినవాడు, జయ జీవితం కలిగినవాడు, దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడి పోరాడి గెలిచిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అంతకుముందు ఇశ్రాయేలు పేరేంటి అంటే యాకోబు. చెప్పండి. యాకోబు అనే మాటకు అర్థం ఏంటి అంటే మోసగాడు. ఏంటండి? మోసగాడు. మోసకరమైన జీవితం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని దయను సంపాదించుకోలేము. మోసకరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని దయను మనం సంపాదించుకోలేదు. దేవుని సన్నిధికి వస్తున్న మనం ఎలా ఉండాలి అంటే జై జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్. ఏ జీవితం కలిగిన వారుగా ఉండాలి? జై జీవితం కలిగిన వారుగా ఉండాలి. ఈ రోజున జై జీవితం నీకు కలగాలి అంటే నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో నీ స్థితిని అంతటిని ఒప్పుకొని నీ పాపం మీద, నీ యొక్క శరీరం మీద, లోకం మీద, సాతాను మీద నువ్వు జయముందిన వాడగా ఉండాలి. అప్పుడు దేవుని కనికరాన్ని, దేవుని దయను నువ్వు పొందుకునే దారంగా ఉంటావు. ఆమేన్. నీ జీవితంలో జయ జీవితం లేనంతకాలం దేవుని దయను సంపాదించుకోలేవు. ఆయన దయాళుడై ధారాళంగా దీవించే దేవుడే. కానీ ఎవరిపైన దయ చూపుతాడని బైబిల్ చెప్తుంది అంటే ఇశ్రాయేలీయుల ఎడల. ఎవరి ఎడల? ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? పోరాడి గెలిచిన వారు. మన జీవితంలో పాపం మీద పోరాడి మనం పోరాడుతున్నప్పుడు, పాపం మీద పోరాడుతున్నప్పుడు రక్తము కారునంతగా దేవుని సన్నిధిలో పోరాడి పాపం మీద జయముందిన వాడగా ఉండాలి. ఈ రోజున సాతాను మీద జయముందిన వాడగా ఉండాలి. లోకం మీద నువ్వు జయం పొందిన వాడగా ఉండాలి. ఈ రోజున లోకం మీద జయం పొందిన వాడగా ఉండాలి. మరి నీవు జయముందిన వాడేనా? జయముందిన దానివేనా? చాలామంది జీవితాల్లో జయ జీవితం లేక మోసకరమైన జీవితంతో దేవుని సన్నిధిలో బ్రతికేస్తున్నారండి. వేషధారణతో బ్రతికేస్తున్నారు. ఆత్మీయులుగా ఆత్మీయత లేకుండా, సంపూర్ణత లేకుండా, దేవుని సన్నిధిలో జయ జీవితం లేకుండా బ్రతికిస్తున్నాం. కాబట్టే దేవుని దయను సంపాదించుకోలేకపోతున్నాం. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో దేవుని దయను నువ్వు సంపాదించుకుందువుగాక. దేవుని దయ సంపాదించుకోవాలి అంటే యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఎలాగైతే దేవుని సన్నిధిలో పెనుగులాడాడో నీవు కూడా పాపం మీద, లోకం మీద, సాతాను మీద నీవు పోరాడి గెలిచిన వాడగా ఉండాలి. ఆమేన్. మరి నీవు పోరాటాన్ని జరిపేవాడవేనా? పోరాట యోధుడివేనా? ఈ రోజున పోరాటంలో నిలిచేవాడవేనా నీవు? ఎఫ్రాయిముల గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎఫ్రాయిమీయులంట. ఒకసారి చూడండి 78వ కీర్తనలో
ఏమని రాయబడి ఉంటుందంటే, వారు యుద్ధ సమయమున, చూడండి 9వ వచనాన్ని చదవండి, 78:9. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఇక్కడ 9వ వచనంలో అలా రాయబడి ఉంది. మరలా వారి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? 57వ వచనాన్ని చదవండి. 78:57 వచనం. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. ఇక్కడ చూడండి, ఎఫ్రామీయులు అంటే ఎఫ్రామీయులు చాలా బలం కలిగిన వారు. వారు ఎడమ చేతి వాటం కలిగిన వారు. ఏ వాటం అండి? ఎడమ చేతి వాటం కలిగిన వారు, పరాక్రమం కలిగిన వారు. కానీ ఎఫ్రాయిమీయులు ఏం చేశారో తెలుసా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ సన్నద్ధులై, విండ్లు పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిమీయుల సంతతి వారు యుద్ధ కాలమున ఏమయ్యారో తెలుసా? వెనక్కి తిరిగారట. ఏం చేయగలిగారు? వెనక్కి తిరిగారు. యుద్ధం చేయవలసినప్పుడు, పోరాడవలసినప్పుడు, శత్రువుతో పోరాడవలసినప్పుడు ఎఫ్రాయిములు ఏం చేశారో తెలుసా? వెనక్కి తిరిగిన వారుగా ఉన్నారట. వారు ఎలా ఉన్నారో తెలుసా? దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణం వంటి వారు అయి ఉండవలసిన వారు, శత్రువు గుండెల్లో చీల్చుకుని శత్రువు పైన జయాన్ని పొందవలసిన వారు, వారు ఏం చేస్తున్నారయ్య అంటే యుద్ధ సమయంలో జౌకిచ్చు విల్లులాగా తయారయ్యారట. ఎలా తయారయ్యారు? జౌకిచ్చు విల్లులాగా తయారయ్యారట. జౌకిచ్చు విల్లులాగా తయారైనప్పుడు ఇప్పుడు బాణం వేయాలనుకుంటున్నాం. ఏం వేయాలనుకుంటున్నాం? శత్రువు మీద బాణం వేయాలనుకుంటున్నాం. కానీ విల్లు ఏమైపోతుందో తెలుసా? జౌకిచ్చిపోతుంది. ఏమవుతుంది? టెన్షన్గా ఉండవలసింది, గట్టిగా ఉండవలసింది ఏమవుతుందో తెలుసా? వంగిపోతుంది. ఏమవుతుంది? జౌకి ఇవ్వటం అంటే వంగిపోతుంది. అప్పుడు బాణం వేయటం కుదరదు. అలాగే వీరు ఎలా ఉన్నారయ్య అంటే ఎఫ్రాయిమీయులు పోరాడవలసిన సమయంలో, యుద్ధం చేయవలసిన సమయంలో వెనక్కి తిరిగారట. ఏం తిరిగారు? వెనక్కి తిరిగారంట. వారి జీవితాల్లో జౌకిచ్చిన వారుగా ఉన్నారట. ఈ రోజున మరి నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దయను పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీవు పోరాడవలసిన సమయంలో వెనుతిరిగిన వాడగా ఉన్నావేమో. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒకడు నాగలి మీద చేయి వేసి వెనుతిరిగి చూడకూడదు. ఎలా చూడకూడదు? వెనుతిరిగి చూడకూడదు. దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎన్నిసార్లు నువ్వు వెనక్కి తిరిగావు? ఎన్నిసార్లు నువ్వు లోకం వైపు తిరిగావు? ఎన్నిసార్లు పాపం వైపు నువ్వు తిరిగావు? ఈ రోజున దేవుని దయ నిన్నేం చేస్తుందో తెలుసా? దేవుని దయను నువ్వు సంపాదించుకుంటే, దేవుని దయ నీ మీద ఉన్నప్పుడు దేవుడు ధారాళంగా నిన్ను దీవించేవాడుగా ఉంటాడు. ఆమేన్. దీవించేవాడుగా ఉంటాడు. నీ స్థితిగతులను మార్చేవాడుగా ఉంటాడు. కానీ నీ జీవితంలో ఎలా ఉన్నావో తెలుసా? పోరాడి గెలవలసిన నీవు పోరాటంలో ఏం చేస్తున్నావు తెలుసా? పోరాటం వచ్చినప్పుడు వెనక్కి తిరిగిపోతున్నావు. ఏం చేస్తున్నావు? వెనక్కి తిరిగిపోతున్నావు. ముందుండి శత్రువు యొక్క గుండెను చీల్చవలసిన నీవు, దేవుని యుద్ధాలు చేయవలసిన నీవు, ఈ రోజున సాతాను మీద, పాపం మీద, లోకం మీద జై జీవితాన్ని కలిగి ఉండవలసిన నీ జీవితంలో యుద్ధ సమయంలో ఏం చేస్తున్నావు తెలుసా? వెనక్కి తిరుగుతున్నావు. వెనుతిరిగిన వారి జీవితాలు దీవెనకరంగా ఉండవు. చూడండి, సొదొమ గొమొర ప్రాంతం నుండి లోతును తన ప్రియ భార్యని, ఇద్దరి పిల్లలను దేవదూతలు చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చి వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారు. ఏం చెప్పారండి? వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారు. వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య ఏమైపోయిందో తెలుసా? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరికి ఆశీర్వాదకరంగా లేదు. తన జీవితం తనకి ఆశీర్వాదకరంగా లేదు, తన కుటుంబానికి
ఆశీర్వాదకరంగా లేదు. ఈ రోజున మన జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో మనం వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎవరికి ఉపయోగం లేకుండా వ్యర్థమైపోతాయి. ఉప్పు స్తంభాలుగా కఠినమైన స్తంభాలుగా మారిపోతాయి. ప్రియులరా, ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఎఫ్రాయిమీయులాగా మనం వెనుదిరిగిన వారుగా ఉండకూడదు. జౌకిచ్చిన విల్లుల్లాగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? దావీదును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు దేవుని యుద్ధాలు చేసేవాడట. ఎవరి యుద్ధాలు? దేవుని యుద్ధాలు చేసేవాడట. శత్రువును చూసి ఎప్పుడు భయపడేవాడు కాదు. దావీదు ఎప్పుడు భయపడేవాడు కాదు. సింహపు గుండు లాంటి వారు కూడా దావీదును చూతే భయపడేవారట. ఎవరిని చూతే? దావీదును చూతే భయపడేవారట. అంత ధైర్యంగా పోరాడేవాడు. నిజమేనండి. శత్రువును చూసినప్పుడు మనం భయపడకూడదు, వెనక్కి తిరగకూడదు. మన జీవితంలో పోరాడేవారుగా ఉండాలి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడండి, చూడండి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు పోరాడినప్పుడు రక్తము కారునంతగా అంటాడు. చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 'ఆయన చెప్తాడు, అపోస్తుడైన పౌలు అంటాడు, మీరు రక్తము కారునంతగా పోరాడాలి. ఎంతగా చెప్పాలి? రక్తము కారునంతగా పోరాడేవారుగా ఉండాలి. మరి మన జీవితంలో రక్తము కారునంతగా మనం పోరాడగలుగుతున్నామా? 12:4 చదవండి. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏమవలేదు? మీరు ఇంకా పాపంని ఎదిరించలేకపోతున్నారు. మీరు పోరాడేటప్పుడు ఎలా పోరాడాలంట? రక్తము కారునంతగా. ఎంతగా చెప్పాలి. రక్తము కారునంతగా మీరు పోరాడి గెలిచిన వారైతే మీరేం సంపాదించుకోగలుగుతారో తెలుసా? దేవుని దయను మీరు సంపాదించుకునేవారుగా ఉంటారు. మరి ఈ రోజున నువ్వు పాపం మీద పోరాడగలుగుతున్నావా? లోకం మీద పోరాడగలుగుతున్నావా? సాతాను తన యొక్క అనుచరుల మీద నువ్వు పోరాడగలుగుతున్నావా? నీ పోరాటంలో నీవు ధైర్యంగా నిలబడగలుగుతున్నావా? పోరాటాలు వస్తాయి. ఏమొస్తాయి? ప్రతి మనిషికి పోరాటాలు వస్తాయి. పోరాటాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా నిలబడేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా నిలబడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే శత్రువు ఎదుట ధైర్యంగా నువ్వు నిలబడగలుగుతావో, నీ ధైర్యాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏమిస్తాడో తెలుసా? నీకు జయాన్ని ఇస్తాడు. ఏమిస్తాడండి? జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. కానీ ఎఫ్రాయిమీయులు ఏం చేశారో తెలుసా? యుద్ధ సమయంలో, ఏ సమయంలోనండి? యుద్ధ సమయంలో వెనుదిరిగి జౌకిచ్చు విల్లులాగా పనికి రాకుండా పోయారట. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం, దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మనం, దేవుని దయని సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలో తెలుసా? పోరాడి గెలిచిన వారుగా ఉండాలి. మనం ఉండాలి. పాపం మీద పోరాడాలి, లోకం మీద పోరాడాలి,
సాతాను మీద పోరాడాలి. పోరాడి ఎలా ఉండాలో తెలుసా? జయ జీవితం పొందిన వారుగా ఉండాలి. ఏ జీవితం? జయ జీవితం పొందిన వారుగా ఉండాలి. అలాగున జయ జీవితాన్ని పొందటానికి మనం పోరాడేవారుగా ఉండాలి. మరి మన జీవితాల్లో ఎంతగా పోరాడుతున్నామండి? ఎంతగా పోరాడుతున్నాం? మన పోరాటాలు ఏంటి అంటే శరీర సంబంధమైన పోరాటాలు. ఏ పోరాటాలు? శరీర సంబంధమైన పోరాటాలు. మన పోరాటాలు ఏంటి అంటే స్వార్థపూరితమైన పోరాటాలు. మన పోరాటాలు ఎందుకయ్యా అంటే ఇచ్చలు తీర్చుకోవటానికి పోరాడతాం. మన పోరాటాలు ఎందుకో తెలుసా? యాకోబు భక్తుడు అంటాడు, చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామా? మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. చాలమ్మా. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మీ జీవితంలో మీ అవయవంలో నుంచి వస్తున్న భోగేచ్ఛల నుండియే కదా. ఇచ్చలు తీర్చుకోవటానికి, నీ కోరికలు తీర్చుకోవటానికి నువ్వు పోరాడుతున్నావు. కానీ నిజంగా ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా దేవుని సన్నిధిలో ఉన్న నీవు పాపం మీద జయం పొందాలి, సాతాను మీద జయం పొందాలి, లోకాశల మీద నేను జయం పొందాలి అని నువ్వు పోరాడుతున్నావా? నువ్వు పోరాడుతున్నావా? నీ పోరాటాలు ఎందుకంటే నీ శరీరంలో వస్తున్న భోగేచ్ఛల కొరకు, నీ శరీరంలో నుండి రేగుతున్న భోగేచ్ఛల కొరకు నువ్వు పోరాడేవాడుగా ఉంటున్నావు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ రాత్రైనా ఓ తీర్మానం చేద్దాం. దేవుని సన్నిధిలో దేవుని దయను సంపాదించుకుందాం. ఎవరి దయనండి? దేవుని దయను సంపాదించుకోవటానికి మనం ఎలా ఉందామంటే ఇశ్రాయేలీయులుగా ఉందాం. ఆమేన్. ఇశ్రాయేలీయుడు అంటే ఎవరో? పోరాడి గెలిచినవాడు, జయమొందినవాడు, జయ జీవితం కలిగినవాడు. ఒకప్పుడు మోసగాడే, ఒకప్పుడు మోసం చేసిన వాడే. కానీ ఇబ్బేకు రేవు దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి జయ జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని నీకు దేవుడు యాకోబుకి పేరు పెట్టాడు. ఎందుకో తెలుసా? పోరాడి గెలిచాడు కాబట్టి. మన జీవితంలో కూడా మనం కూడా పోరాడి గెలిస్తే మనల్ని కూడా దేవుడు ఎలా చూస్తాడో తెలుసా? జయశీలులుగా చూస్తాడు. మనల్ని కూడా ఎలా చూస్తాడో తెలుసా? ఇశ్రాయేలీలుగా చూస్తాడు. వారు శరీర సంబంధమైన ఇశ్రాయేలు అయితే మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. మన జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? జయ జీవితం. ఏ జీవితం? జయ జీవితం. పోరాడి గెలిచిన జీవితం మనలో ఉంటే దేవుని దయను మనం సంపాదించుకోగలుగుతాం. దేవుని దయను నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉంటాడట. ఇశ్రాయేలీల ఎడల, శుద్ధ హృదయాల ఎడల. ఏ హృదయాలు? ఒకటి, ఇశ్రాయేలీలు అంటే పోరాడి గెలిచిన వారు. 2, శుద్ధ హృదయులు. ఏ హృదయులు? చెప్పాలి. అంటే శుద్ధ హృదయం అంటే చెప్పండి. శుద్ధ హృదయం అంటే పరిశుద్ధమైన హృదయం. హృదయంలో ఏ కపటము, ఏ అసూయ, ద్వేషము లేకుండా పరిపూర్ణముగా చేయబడినటువంటి శుద్ధ హృదయం. అంటే అంతరంగంలో శుద్ధీకరించబడిన అనుభవం. మరి మన జీవితాల్లో శుద్ధ హృదయం ఎలా వస్తుంది? ఒక వ్యక్తి జీవితంలో శుద్ధ హృదయం ఎలా వస్తుంది? దేవుడు దయాళుడు అంటాం కదా. ఏమంటాం? దేవుడు దయాళుడు అంటాం కదా. నిజంగా నీవు దేవుడు దయాళుడు, నా పైన జాలి చూపుతాడు, నా పైన కృప చూపుతాడు, నా పైన కనికరాన్ని చూపుతాడు అని నువ్వు తెలుసుకున్నట్లయితే, దేవుడు దయాళుడని రుచి చూసిన ఎడల, ఏం చూసిన ఎడల? దేవుడు దయాళుడని నువ్వు రుచి చూస్తే నువ్వేం చేస్తావో తెలుసా? చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం
మొదటి వచనం నుంచి చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవర్ణ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆమేన్. పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభువు దయాళుడని ఎవరైతే రుచి చూశారో, ఆయన కృప చూపేవాడు, జాలి చేసుకునేవాడు, ఆయన మనపైన వాత్సల్యాన్ని చూపుతాడు, ఆయన మన మీద కనికరాన్ని చూపుతాడు అని ఎవరైతే రుచి చూసిన వారు ఉంటారో, ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల మీరేం చేయాలో తెలుసా? సమస్తమైన దుష్టత్వమును, ఏంటండి చెప్పండి, సమస్తమైన దుష్టత్వమును విడవాలి. దుష్టత్వమును విడవాలి అంటే దుష్టుని స్వభావాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. మరి నీ జీవితంలో ప్రభువు దయాళుడని రుచి చూసావా? చాలామంది రుచి చూసిన వారిగానే ఉన్నారు. సంఘములో ప్రతి ఒక్కరూ ఆయన కృపను పొందినవారే. ఏం పొందినవారు? ఆయన కృపని పొందినవారే, ఆయన కనికరాన్ని పొందినవారే, ఆయన వాత్సల్యతను అనుభవిస్తున్నవారే. నిజమేగా? ప్రతిదినము నీపైన ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతుందంట. ఎలా పుడుతుంది? నూతనంగా పుడుతుందంట. ఆయన వాత్సల్యాన్ని సరిచూసిన నీవు ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలుసా? సమస్తమైన దుష్టత్వాన్ని, దేనండి? దుష్టత్వం, దుష్టుని ఆలోచనలు, దుష్టుని స్వభావాన్ని మనం మాని సమస్తమైన కపటం, ఏంటండి, లోపల ఒకటి బయట ఒకటి ఉండకుండా, అసూయ పడకుండా మన జీవితంలో వేషధారణను, అసూయను, సమస్త దూషణ మానాలి. ఏం చేయాలి? మరి దేవుడు దయాళుడని నువ్వు రుచి చూస్తే నీకు శుద్ధ హృదయం ఎప్పుడు వస్తుందో తెలుసా? దుష్టత్వాన్ని మానేసి. ఏం మానేసి? దుష్టత్వాన్ని మాని నీ జీవితంలో సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వాడవై ఉండాలి. ఆమేన్. అంటే క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఒకప్పుడు దుష్టత్వం ఉంది, కపటం ఉంది, అసూయ ఉంది, వేషధారణ ఉంది, దూషణ మాటలు మనలో ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు దయాళుడని రుచి చూసాం. ఏం చూసాం? దయాళుడని రుచి చూసాం. దయాళుడు అని రుచి చూసిన తర్వాత ఇతరుల మీద మనం కోప్పడలేం, ఇతరులను మనం ద్వేషించలేం, ఇతరులను శిక్షించలేం, ఇతరులను మన జీవితంలో చూసినప్పుడు వారిని క్షమించే గుణం కలిగిన వారుగా ఉంటాం. మీకు మాట చెప్తాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన పేరు ఏమిటో తెలుసా? యోసేపు. చెప్పండి. యోసేపు ఐగుప్తు దేశం అంతటిలో కూడా, ఐగుప్తు దేశంలో ఫరో ఇంటి అంతటి మీద కూడా అధికారిగా నియమించబడ్డాడట. ఎలా నియమించబడ్డాడు? అధికారిగా నియమించబడ్డాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక మాట చదవండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 10వ వచనం.
దయను జ్ఞానమును అమ్మా ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. ఇక్కడ ఒక వ్యక్తి అధికారిగా నియమించబడటానికి ఫరో అతనిలో ఏం చూశాడో తెలుసా? దయను జ్ఞానమును చూశాడట. ఏం చూశాడు? దయను జ్ఞానమును చూశాడు. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ధారాళంగా దేవుడు నిన్ను దీవించాలి అంటే నీ జీవితంలో కూడా దయను జ్ఞానమును నువ్వు కలిగి ఉందువుగాక. ఎంత దయగలిగిన వాడంటే అన్నలందరూ తన మీద అసూయపడి కొట్టి తన వస్త్రములను తీసివేసి అవమానించి గోతిలో పడవేసి వారి పగ చల్లారక అక్కడ నుండి ఐగుప్తు దేశానికి అమ్మివేశారండి. అమ్మివేసిన వారి ఎడల ఆయన ఏం చూపాడో తెలుసా? దయను చూపాడు. ఏం చూపాడు అంటే ఆయన జీవితంలో ఏం లేదు తెలుసా? వారు కనపడగానే వారిని క్షమించాడు. ఏం చేశాడు చెప్పండి? క్షమించాడు. తన మనసులో కపటం పెట్టుకోలా, తన మనసులో కోపం పెట్టుకోలా, దుష్టత్వాన్ని పెట్టుకోలా. అన్నలు నన్ను హింసించారు అని వారి మీద ప్రతీకార భావం లేదు. వారి మీద ఏం చూపాడో తెలుసా? దయను చూపిన వాడుగా ఉన్నాడు. ఏం చూపాడు? మరి ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటికి రాజయ్యాడు. పోతిఫరు భార్య తన మీద నింద వేసిందా లేదా? అన్యాయంగా నింద వేసిందా లేదా? మరి పగ తీర్చుకోవచ్చా? నేను సరసాల పాలవటానికి నువ్వే కారణం, నేను ఇప్పుడు నీ మీద ఎక్కువ అధికారిని అయ్యాను అని ఆమె మీద కక్ష సాధింపు చేయొచ్చుగా. కానీ క్షమించిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? క్షమించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున ఆ దయను, దైవికమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువుగా మనం మారినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనపైన దయ చూపేవాడుగా ఉంటాడు. ఆమేన్. మరి మన జీవితాల్లో క్రొత్తగా జన్మించిన శిశువు అంటున్నాడు. శిశువు మనం ఒక దెబ్బ కొట్టగానే మన పిల్లోడిని వాడు గుర్తుంచుకుంటాడా, మర్చిపోతాడా? చెప్పండి. వాడి మీద అప్పటికప్పుడే కోపపడతాం, రై అంటాం. కానీ కొంచెంసేపటికి ఆడు నవ్వుకుంటాం, మన దగ్గరికి వచ్చేస్తాడు. మనమైతే వెళ్తామా? ఇందాకే కదరా నన్ను తిట్టావు, ఇందాకే కదరా నన్ను గద్దించావు అంటాం. కానీ శిశువు అంటాడా? వెంటనే మర్చిపోతాడా? నీ జీవితంలో కూడా ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? క్రొత్తగా జన్మించిన శిశువులో ఉండేటువంటి గుణలక్షణాలు నీలో ఉండాలి. ఆమేన్. పరిశుద్ధత కలిగి నువ్వు బ్రతకాలి. అందుకే పేతురు భక్తుడు అంటాడు, ప్రభు దయాళుడని రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, అసూయను, వేషధారణను, దూషణ మాటలను, దూషణల మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువునిగా నిర్మలమైన వాక్యమని పాలను రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము వాటిని అపేక్షించుడి అంటాడు.
ఈ రోజున మన జీవితాల్లో దేవుని దయను సంపాదించుకోవాలంటే ప్రియులరా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితాల్లో ఇశ్రాయేలీయుల ఎడల అంటే పోరాడి గెలిచిన వారిని అయినప్పుడు దేవుని దయను మనం సంపాదించుకుంటాం. 2, మనము శుద్ధ హృదయులమై ఉంటే, మన అంతరంగంలో ఏముండాలో తెలుసా? శుద్ధమైనటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. కానీ మన జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలుసా? పైన కడుక్కుంటాం. ఎక్కడ కడుగుతున్నాం? గిన్నెను వెలుపల కడుగుతున్నాం. గిన్నెను వెలుపల కడుగుతున్నాం. మనము పైకి మాత్రమే బాప్తీసం తీసుకున్నాం, పైన మాత్రమే శుద్ధీకరించబడింది, పైకి మాత్రమే తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నాం, పైకి మాత్రమే బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నాం, పైకి మాత్రమే ప్రార్థన చేసేవారుగా ఉంటున్నాం, పైకి మాత్రమే వాక్యం చదివేవారుగా ఉంటున్నాం. కానీ ఆ వాక్యం అంతరంగంలో ఉండట్లా. ఎక్కడ ఉండట్లా? అంతరంగంలో ఉండట్లా. లోపల హృదయం శుద్ధీకరించబడట్లా. ఎలా ఉంటున్నామో తెలుసా? సున్నం కొట్టిన సమాధుల్లాగా. ఎలాగండి? సున్నం కొట్టిన సమాధుల్లాగా. పాత్రను వెలుపల మాత్రమే మనం కడిగేవారుగా ఉంటున్నాం, లోపల అజితేంద్రియముతోనూ దోపుతోనూ నింపబడి ఉంటున్నాయి. ప్రియులారా, దేవుడు నీపైన నాపైన మనందరిపైన దయచూపి ధారాళంగా మనల్ని దీవించాలి అంటే మన హృదయాంతరంగంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే శుద్ధ హృదయం. ఏ హృదయం అండి? శుద్ధ హృదయం. ఆ శుద్ధ హృదయం ఎప్పుడు వస్తుంది? దేవుడు నీవు దయ్యాళుడు అని రుచి చూసినప్పుడు నీ జీవితంలో సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టేవాడుగా ఉంటావు. దుష్టుని యొక్క లక్షణాలు, అబద్ధాలు మానేతావు, మోసం మానేతావు, నీ జీవితంలో ఇతరుల మీద ఫిర్యాదులు చెప్పడం మానేతావు. నీ జీవితంలో ఎలా ఉంటావో తెలుసా? దుష్టత్వమును మాని సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, దూషణ మాటలు మానిన వారుగా ఉంటాం. అప్పుడు హృదయం ఎలా ఉంటుందో తెలుసా? శుద్ధీకరించబడి ఉంటుంది. ఏమైపోయి ఉంటుంది? శుద్ధీకరించబడుతుంది. నీలో అసూయ లేనప్పుడు, హృదయాంతరంగంలో అసూయ లేనప్పుడు, ద్వేషం లేనప్పుడు, కపటం లేనప్పుడు, నీలో దూషణ మాటలు లేనప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? హృదయం ఎలా ఉంటుంది? శుద్ధీకరించబడి ఉంటుంది. ఎలా ఉంటుందండి? శుద్ధీకరించబడి ఉంటుంది. అంతరంగంలో అసూయ పెట్టుకుని, అంతరంగంలో మత్సర పెట్టుకుని, వేషధారణ పెట్టుకుని నీ జీవితంలో దేవుని దయను పొందాలంటే అది అయ్యే పని కాదు. అందుకే ఆసాఫ్ భక్తుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా ఆయన దయాళుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దయాళుడై ఉన్నాడు. దయాళుడై ఉన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని దయను మనం సంపాదించుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? లోకంలో వెలుగొందేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వెలుగొందేదిగా ఉంటుంది. దీవించబడటమే కాదు, మనము అనేకులకు దీవెనకరంగా ఉంటాం. ఆమేన్ చెప్పండి. దీవించబడటమే కాదు, అనేకులకు మనము దీవెనకరంగా ఉంటాం. సమూయేలు తను దీవించబడటమే కాదు, అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఆయన దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఎలా ఉన్నాడట? వర్ధిల్లేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? లోకానికి ఒక వెలుగునిచ్చింది, అనేకులకు దీవెనకరంగా ఉంది. ఈ రోజున నీ జీవితం కూడా దేవుని దయను నువ్వు సంపాదించుకోగలిగితే లోకానికి నువ్వు వెలుగుగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. ఎలా ఉంటావు? లోకానికి వెలుగుగా ఉండగలుగుతావు. నీ కుటుంబానికి నువ్వు వెలుగుగా ఉండగలుగుతావు. నీ సంఘంలో నువ్వు వెలుగుగా ఉండగలుగుతావు.
అంతేకాదండి, నీవు దీవించబడటమే కాదు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఎలా ఉంటావు? అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఈ రోజున దేవుని దయను సంపాదించుకునే అనుభవం మనం కలిగి ఉంటే మనల్ని నిజంగా ఈ లోకంలో మనల్ని వెలుగుగా ఉంచి అనేకులకు దీవెనకరంగా మనల్ని ఉంచేవాడుగా ఉంటాడు. మరి ఈరోజైనా దేవుని సన్నిధిలో పోరాడి గెలిచిన వారుగా దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి పాపం మీద, లోకం మీద, సాతాను మీద జయ జీవితాన్ని కలిగి ఉన్నామా? మన హృదయాంతరంగాన్ని శుద్ధి చేసుకుందామా? వాక్యం ద్వారా మనం ఏం చేయాలో తెలుసా? దినదినము శుద్ధీకరించబడాలి. ఏం చేయబడాలి? శుద్ధీకరించబడాలి. ప్రతిదినము మనం శుద్ధీకరించుకున్నప్పుడు మన హృదయము శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుని దయను మనం పొందుకునేవారుగా ఉంటాం. నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉంటాడంట. ఏమై ఉంటాడు? వారి ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉంటాడా? ఎవరిపైనైతే దేవుడు దయ చూపుతాడో ఆయన కృప వారికి శాశ్వత కాలం ఉంటుంది. ఏముంటుంది? శాశ్వత కాలం ఉంటుంది. కృప వెంబడి కృపను నువ్వు పొందేవాడుగా ఉంటావు. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము దేవుని దయను సంపాదించుకోవాలి. ఎవరి దయని? దేవుని దయ ఉంటే మనుషుల దయ కూడా నీకు ఉంటుంది. ఎవరి దయ? మనుషుల దయ కూడా నీకు ఉంటుంది. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? వర్ధిల్లిన అనుభవం. ఏ అనుభవం? వర్ధిల్లిన అనుభవం. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. దేవుని దయ నువ్వు సంపాదించుకుంటే నీ జీవితంలో లోటుపాట్లు ఉండవు. ఏముండవండి? లోటుపాట్లు ఉండవు. ఏమున్నా నీ జీవితంలో ఆయన ఆ లోటును పూడ్చేవాడుగా ఉంటాడు. ఆమేన్. దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను, ఒక బిడ్డను సంపాదించుకున్నాను దేవుని దయ వలన. ఎవరి దయ వలన? దేవుని దయ ఉంటే నీవు సమస్తాన్ని సంపాదించుకునేవాడగా ఉంటావు. పిల్లలే కాదు, సమస్తాన్ని సంపాదించుకోగలుగుతావు. అందుకే దేవుని దయందును మనుషుల దయందును మనం వర్ధిల్లుదుము గాక. ఆ దేవుని దయ మన మీద ఉంటే ఆయన మనల్ని ధారాళంగా దీవించేవాడుగా ఉంటాడు. ఆ దీవెన నొందిన వారి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? దీవెన నొందిన వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఏది కూడా తక్కువ కాదు. ఆమేన్ చెప్పండి. ఏది కూడా తక్కువ కాదు. వారి జీవితాల్లో సమయోచితమైన సహాయాన్ని దేవుడు అందించి వారి జీవితాల్లో సమస్తమును సమకూర్చి జరిగించేవాడుగా ఉంటాడు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా దేవుని దయను సంపాదించుకుందువు గాక. దేవుని దయ సంపాదించుకోవటానికి నీవు పోరాడి గెలిచిన వాడుగా ఉండాలి. పోరాటాల్లో నువ్వు వెనుదిరిగిన వాడుగా ఉండకూడదు. పోరాటాల్లో జౌకిచ్చిన విల్లులాగా ఉండకూడదు. దేవుని యుద్ధాలు చేసిన ఒక దావీదు లాంటి అభిషేకాన్ని నువ్వు కలిగి ఉందువు గాక. వెనుతిరగని అనుభవం కలిగి నువ్వు ఉందువు గాక. 2, శుద్ధ హృదయం. ఏ హృదయం? అంతరంగంలో కపటం లేకుండా, వేషధారణ లేకుండా, అసూయ లేకుండా, కపటం లేకుండా మనం బ్రతుకుదుము గాక. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయును గాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి.